ఫ్రెండ్స్, ఈ ఊరిలో ఒక పాత కట్టుబాటు ఉంటుంది. చనిపోయిన వారిని కాల్చేయకుండా మట్టిలో పూడ్చేస్తారు. అండ్ వారిది ఎలాంటి కులమైనా సరే. అయితే ఒకరోజు ఒక బాడీని శ్మశానానికి తీసుకుని వస్తూ ఉంటారు. అది చూసి ఈ వ్యక్తి చాలా సంతోషంతో గంతులు వేస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి తన ఫ్రెండ్స్తో పాటు గుంతని తీసి పూడ్చేసే పని చేస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల ఇతనికి కొన్ని డబ్బులు వస్తాయి. అంటే ఆ డబ్బులతో ఇంటి ఖర్చులు, అలాగే తన అమ్మ ఆరోగ్యానికి కావాల్సిన మెడిసిన్స్ని తెచ్చి ఇచ్చేవాడు. అయితే ఈమె తన కొడుకుతో ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఒకవేళ నేను చనిపోతే నా బాడీని ఒక చెట్టు కింద పూడ్చేయండి అని చెప్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఏదో వ్యాధి సోకడం వల్ల ఒక్కొక్కరిగా అందరూ చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడం వల్ల శ్మశానం మొత్తం శవాలతో నిండిపోతుంది. అయితే ఈ వ్యక్తి తన అమ్మ సమాధి కోసం ముందే ఒక మంచి రాయిని సెలెక్ట్ చేసి రాత్రి సమయంలో ఒక చెట్టు కింద నిల్చోబెట్టి ఉంటాడు. అయితే తర్వాత రోజు ఉదయాన్నే ఈ వ్యక్తి శ్మశానానికి వచ్చి చూడగానే సమాధిలో అన్నింటికీ రంగులు వేసి ఉంటారు. అది చూసి ఈ వ్యక్తికి టెన్షన్ మొదలవుతుంది. అండ్ ఈ వ్యక్తికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తికి తన అమ్మ చనిపోయిందని తెలుస్తుంది. ఇంకా తన అమ్మ చనిపోయిందని తెలిసి ఈ వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తన అమ్మ బాడీని ఈ వ్యక్తి తీసుకుని వెళ్ళి ఏం చేశాడో చూసే ముందు, మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి తన అమ్మ బాడీని ఊరి చివరి స్థలంలో పూడ్చి తన అమ్మ సమాధి దగ్గర ఒక చెట్టుని కూడా నాటుతాడు.